అనంతపురం జిల్లాలో ఒక కొత్త వింత జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, దళితులు ఎవరు గుర్తు రాలే. సడన్గా ఏమైందంటే అనంతపురం జిల్లా రాప్తాడులో కురుబ లింగమయ్యను హత్య చేస్తే పరామర్శించడానికి వచ్చారు. మంచిదేనండి, కాదనం. అయితే తను అధికారంలో 5 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడెందుకు గుర్తు రాలేదండి? అదే రాప్తాడులో అలివేలమ్మ అనే ఆమెకి, కురుబ అలివేలమ్మకు వైసీపీ వాళ్ళు జుట్టు కోసి ఆమెను అతి దారుణంగా అవమానించారు, దాడి చేశారు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? సానుభూతి వాళ్ళ మీద ఎప్పుడు కలగలేదా? బీసీలని గుర్తు రాలేదా? అదే జిల్లాలో, మళ్ళీ అనంతపురం జిల్లాలో పాల్డేరి శ్రీనివాసులు ఆయన అవమానించి, ఆయన ప్రశ్నించినందుకు అవమానించి అతన్ని అతి దారుణంగా చావుకు కారణమయ్యారు. అప్పుడు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? బీసీలు గుర్తు రాలేదా? మరి ఇంకోటి, 1 2 అదే జిల్లాలో సూపరింటెండెంట్ అయినటువంటి ఎండి నాగభూషణ్ రావు గారు ప్రశ్నిస్తే ఆయన్ని ఉద్యోగం నుండి తీసేశారు. అప్పుడేమైందండి మీ బీసీలు? అప్పుడేమైంది మీ జాలి? అప్పుడేమైంది మీ కరుణ? అధికారంలో ఉంటే ఇవన్నీ కనపడవా? అధికారంలో ఉంటే ఇవన్నీ అసలు మీకు నచ్చవా? ఈరోజు ఎక్కడి నుండో దిగొచ్చారా? పరామర్శ పేరుతో ప్రజల్ని మోసం చేసేకొచ్చారా? అంటే ఇంకా మోసపోతారు అనుకుంటున్నారా? ప్రజలు మిమ్మల్ని ఇంకా నమ్ముతారు అనుకుంటున్నారా? అస్సలు నమ్మరండి. పోయింది. నమ్మిచ్చారు, 2019లో నమ్మిచ్చారు, మోసపోయారు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు మోసపోరు, అంత ఛాన్స్ మీకు ఇవ్వరు. 5 ఏళ్ళు పరిపాలన చూశారు. మీ అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు 1 2 చెప్పుకుంటే పోతే 365 రోజులు, రోజుకొకటి చెప్పుకుంటూ పోవచ్చు. అన్నీ ఉన్నాయి. మీ వాళ్ళు మీరు చేసిన దాడులు ఇవన్నీ వదిలేసి ఈరోజు ఏదో ఇంకా బీసీలు అంటే తెగ ప్రేమ ఉన్నట్టు ఈరోజు వచ్చి మీరు పరామర్శిస్తుంటే నిజంగా నవ్వొస్తుందండి. చెప్పుకొని చిగ్గుసేటు. మీ పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా చేశారు. దళితుడిని డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ఏం క్వశ్చన్ చేయలే మీరు, ఆ రోజు ఏమి మాట్లాడలే. ఎంతమంది అండి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు రకరకాలుగా బీసీని, దళితుల్ని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు? ఆ రోజు ఎందుకు ఇవి మీకు గుర్తు రాలే? ఈరోజు వచ్చాయా అంటే అధికారంలో ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయంటాయి. అది మీకేనేమో, మేబీ, నాకు తెలిసి మీలాంటి వాళ్ళనే అనుకొని ఇలా సామెత వచ్చింటుంది. అధికారం పోతే కళ్ళు కింద కనిపిస్తాయంట. పోలీసుల్ని వాళ్ళని కానీ వదలలేదు కదండి, నానా హింసలు పెట్టారు. పోలీసుల్ని ఒక్క ఉరికెత్తిచ్చారు. ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నారా? మీ 5 ఏళ్ళ కాలంలో ప్రశాంతత అనేది వాళ్ళకు ఉందా? బార్గేట్లు పెట్టుకొని వాళ్ళని చిత్ర హింసలు పెట్టారే. ఈరోజు అదే పోలీసులను అడ్డు పెట్టుకొని ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు తెలిసిందా మీకు వాల్యూ ఎవరు ఏంటని? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజలు ఎవరు బాధలో లేరు, అందరు హ్యాపీగా ఉన్నారు. చంద్రన్న పాలన చల్లగా ఉన్నారు. మీరు అంత రిస్క్ తీసుకొని పరామర్శలు, జాలి, దయ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకు అవసరం లేదు. మీ జాలి, దయ అస్సలు అవసరం లేదు. చంద్రబాబు గారు ఉన్నారు, అందరినీ చల్లగా చూసుకుంటారు. మీరు హ్యాపీగా మీ ఏసీ ప్యాలెస్లో రిలాక్స్ అయితే బాగుంటుందేమో. అసలే ఎండలు ఎక్కువ ఉన్నాయండి, జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డ్రామాలంటూ మొదలెట్టారు. 2019లో మీ చిన్నాయన చావును అడ్డు పెట్టుకొని అధికారం చేజెక్కించుకున్నారు. ఇప్పుడు ఎవరిని బలి చేస్తున్నారు? బీసీలు, దళితులనా? నమ్ముతారా? నమ్మే స్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఆ కాలం పోయింది కాబట్టి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి.
చాలు. ఇప్పటి వరకు మీరు చేసింది ఆంధ్ర ప్రజలకి ఇచ్చిన గౌరవాలు, వాళ్ళకి ఇచ్చిన అభివృద్ధి చాలా గొప్పగానే ఉన్నాయి. చాలండి. ఇంకా మా ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఎవరు మీ పరిపాలన కోరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.